and powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sits in the scene, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియో వచ్చేసరికి 5.1 డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైయర్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే మన పాత కస్టమర్ వెంకటేష్ గారు విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరు విలేజ్ నుంచి అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకెళ్లారు. సో ఆయనకి బాగా నచ్చి వాళ్ళ మా ఫ్రెండ్ కి రిఫర్ చేశారనమాట. సో ఆయన కూడా మన దగ్గర చేయించుకున్నారు. సో చాలా పర్ఫెక్ట్ గా యాంప్లిఫైయర్ అయితే డిజైన్ చేసాము. ఒకసారి అయితే ఫ్రంట్ వ్యూ, ఇంటర్నల్ డిజైన్ చేసాము. ఎలా డాల్బీ డిటిఎస్ కోసం మనం ఏ డీకోడర్ వాడడం అనేటువంటిది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చూసేసేయండి. ఇక మనకి ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి. యాంప్లిఫైయర్ టోటల్గా మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. షైన్ బ్లాక్, మ్యాట్ బ్లాక్ రెండింటి కాంబినేషన్తో ప్యానల్ ఉంటుంది. డిఎస్పీ మోడల్ అండి ఇది. ఇక కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్కి వచ్చేసరికి 40mm గ్లాస్ నాబ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఐ మీన్ మెటల్ నాబ్స్. అదేవిధంగా ఆ నాబ్ వెనకాతల లైటింగ్ అయితే బ్లూ కలర్ యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే కాంబినేషన్ ఉంటుందని చెప్పేసి. జనరల్గా మనకి యూఎస్బి పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే మనకి ఫ్రంట్లో ఉంటాయి. సోర్స్ సెలెక్టర్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కంట్రోల్ వచ్చేపాటికి మనకి సబ్వూఫర్ బేస్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి మాస్టర్ కంట్రోల్ ఏదైతే ఉందో అది మనకి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అనమాట. రిమోట్లో అప్ అండ్ డౌన్ అనేటువంటిది చేస్తాం కదా వాల్యూమ్. సో దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా మీరు గోల్డ్ కలర్ బాటమ్ బుష్ కింద చూడొచ్చు. ఇక ప్యానల్ మీద వచ్చేటువంటి నేమ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్లో వస్తాయండి. చూడడానికి చాలా చక్కగా నీట్గా యాంప్లిఫైయర్ అయితే ఉంటుందండి. పర్ఫెక్ట్. మీరు చూస్తున్నారు కదా యాంప్లిఫైయర్ అయితే ఏ విధంగా ఉందనేటువంటిది. బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వలేదండి. క్యాబినెట్ కూడా చాలా హెవీ క్యాబినెట్ యూజ్ చేయడం జరిగింది. హెవీ మెటల్ క్యాబినెట్. సో బాడీ పరంగా అయితే ఐ మీన్ బిల్డింగ్ పరంగా అయితే నో ప్రాబ్లం అండి. పర్ఫెక్ట్గా డిజైన్ బిల్డ్ చేయడం జరిగింది యాంప్లిఫైయర్ మేకింగ్ అనేటువంటిది. ఇంటర్నల్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఏ కాంపోనెంట్స్ వాడాము, ఏ విధంగా చేసాము, ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఏదో వాడాను, డికోడర్ ఏది వాడాను అది కూడా చూపిస్తాను చూడండి. ఇక ఇంటర్నల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి 24 volts 10 amp ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మ్యాక్స్వర్త్ కంపెనీకి సంబంధించినటువంటిది. ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్, కాపర్ ఓన్లీ అండి. దానికి పవర్ సప్లై ఇది 15,063 volts కెపాసిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక ఆడియో బోర్డ్ విషయానికి వస్తే మనకి శక్తి 5 channel బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఒక్కొక్క ఛానల్ 100 watt వస్తుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా సబ్వూఫర్కి 4 MOSFET మోనో, దానికి సబ్ప్రీ ప్లస్ రిమోట్ కిట్ క్యూటెక్ వాళ్ళదండి, కొత్తగా వచ్చింది. సో అదే రిమోట్ కిట్ యూజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా ఉంది. స్పీకర్ ప్రొడక్షన్ మీకు జనరల్దే, మనం ఎప్పుడు యూజ్ చేసేటువంటిదే. ఇక డికోడర్ FT003 అండి. FT003లో వచ్చేటువంటి అవుట్పుట్ చాలా చక్కగా ఉంటుందండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి డాల్బీ డిటిఎస్ మాత్రమే ప్లే అవుతుంది డికోడర్లో, కానీ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుందండి. ఈవెన్ మీరు బ్లూటూత్లో ప్లే చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. డికోడర్ కానీ రిమోట్ కిట్ కానీ చాలా చక్కగా ఉన్నాయండి. సో ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్స్ కూడాను దాదాపుగా 3 ఫ్యాన్స్ యూజ్ చేయడం జరిగిందండి కూలింగ్ పర్పస్ కోసం. హీట్ ఎక్కే చాయిసే ఉండదు. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి RCA సాకెట్స్ అయితే 6 RCA సాకెట్స్ బిగించడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇవి ఎంటీ అండి. మనకి స్టీరియో ఇన్పుట్ ఒక సాకెట్ ఉంటుంది, మిగతా అదే అనేటువంటిది ఎంటీ ఉంటుందన్నమాట. ఇక మీద ఉన్న 6 RCA సాకెట్లో రైట్ సైడ్ ఉన్న రెడ్ అండ్ ఎల్లో కలర్ అయితే ఈ FT003కి సంబంధించినటువంటి స్టీరియో ఇన్పుట్ ఉంటుంది దానికి. ఇక ఈ స్పీకర్ సాకెట్లో ఏదేమో FL, FR, SL, SR, సెంటరు, సబ్వూఫరు, కిందదేమో ఎంటీ ఉంటుంది. ఇక ఫ్యూజ్ సాకెట్, AC కార్డ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా బ్యాక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక యాంప్లిఫైయర్ రిమోట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. క్యూటెక్ రిమోట్ కిట్ యూస్ చేసాం కదా, సో దానికి సంబంధించి క్యూటెక్ బ్రాండ్ నుంచి వాళ్ళ రిమోట్ కిట్ యొక్క రిమోట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే HDMI అండ్ ఆప్టికల్ ఆపరేట్ చేయడం కోసం అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఆప్టికల్ BT, AUX1, AUX2 ఇట్లా జనరల్ రిమోట్కి ఉండేటువంటి స్పెసిఫికేషన్సే ఉంటాయండి. బేస్, ట్రెబుల్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ వాల్యూమ్ కంట్రోల్స్, సబ్వూఫర్, సెంటర్, మెయిన్ వాల్యూమ్ కంట్రోల్. సో ఇట్లా అన్నింటికి ఉన్నటువంటి జనరల్గా ఫ్యూటెక్ రిమోట్ కిట్ కానీ జెమ్టెక్ కానీ ఎట్లా ఉంటుందో ఆ సేమ్ రిమోట్ కిట్ అండి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ బ్రాండ్ నేమ్ మాత్రమే మారుతుందండి.
సో మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంకొక ఆప్షన్ ఉందండి, అదేంటంటే మనము ఇక్కడి నుంచే మనకి HDMI 1, 2, 3, 4 అంటే HDMI 1, ఆప్టికల్ 1 సో ఇవి ఉంటాయిగా. సో ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు అండి. మీరు చూడొచ్చు ఇక్కడ HDMI అని పెట్టేసి ఉంది, ఆప్టికల్ 1, అదేవిధంగా కోయాక్సిల్, ఆక్స్ అనమాట. అంటే FT003కి సంబంధించినటువంటి ఇన్పుట్ సెలెక్టర్ అనమాట. మనం రిమోట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు అండి. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి ప్రతిదీ మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బ్లూటూత్ మనం కనెక్ట్ చేయగానే బ్లూటూత్ ఆన్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్కి సంబంధించిన మోడ్ కూడా ఇక్కడ మనం మార్చవచ్చు, FM లేకపోతే ఆక్స్ లేదంటే బ్లూటూత్. మనం ఈ బీటీకి సంబంధించిన మోడ్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. అంటే FT003ని మనం కంట్రోల్ చేయొచ్చు, అదేవిధంగా బ్లూటూత్ని ఇక్కడ ఏదైతే USB బోర్డు ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక 5.1, 2.1 స్టీరియో ఇట్లా అవుట్పుట్ మోడ్ మనం సెలెక్ట్ చేయొచ్చు. Is Dolby Cinema. It's where the most advanced cinematic technology you could ever experience begins. This is Dolby Atmos. The number of speakers around you no longer matters, because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sits in the scene, captures the full extent. Than any image you've seen on the screen. This is luminance that means the difference between light and pure energy. Energy that is about to reveal an entire universe of color. టోటల్ గా వీడియోని అయితే చూసారు కదండి. సో యాంప్లిఫైర్ ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, రిఫర్ చేయండి మన ఛానల్ ని. అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్స్ గానీ, స్పీకర్ ప్యాకేజెస్ కానీ, ఫుల్ హోమ్ థియేటర్ సెట్ గానీ ఏం కావాలన్నా కూడాను మనకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తాను, సో మీరు కాల్ కూడా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అదేవిధంగా మీకు ఆడియోకి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే అడగండి. నేను స్పీకర్స్ కానీ, స్పీకర్ క్యాబినెట్స్ కానీ, ఆడియో బోర్డ్స్ కానీ ఏవైనా కూడా మేము డెలివరీ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.